గారు మహిళల్లో ఎస్పెషల్లీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ అన్నారో ఆ మేనిఫెస్టో ఎక్కువగా మహిళలకి చాలా దగ్గరగా ఉన్న మేనిఫెస్టోగా కనిపించింది. ఉచిత బస్సు ఎక్కువగా మహిళలే అందులో ప్రయాణిస్తూ ఉంటారు. ఎక్కువగా యూటిలైజేషన్ ఆఫ్ ద పీపుల్ కూడా ఎక్కువ ఉమెన్ సెక్టారే ఉంటుంది. సో వాళ్ళ ఉమెన్ కేటగిరీ యొక్క సాటిస్ఫాక్టరీ అన్సాటిస్ఫాక్టరీ థింగ్స్ ఏంటి? అంటే మీరు ఈ రోజు ఏ సెక్టార్ చూసుకున్నా ఉమెన్ ఉన్నారు. రైతులలో మహిళ ఉంది, కూలీలలో మహిళ ఉంది, ప్రైవేట్ ఎంప్లాయీస్ లో మహిళ ఉంది, నిరుద్యోగుల్లో మహిళ ఉంది. సో ఆ ఉమెన్ ని మనం సపరేట్ చేసి చూడలేం. కాకపోతే గవర్నమెంట్ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కానీ ఇచ్చిన 6 గ్యారంటీలో మహిళల్ని టార్గెట్ చేసుకొని ఇచ్చిన అంశాలు మనకు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు 6 గ్యారంటీల విషయానికి వస్తే కూడా అందులో ఇంప్లిమెంట్ చేస్తున్న దాంట్లో సక్సెస్ఫుల్ గా ఏమాత్రం ఇబ్బందులు లేకున్నా కానీ కొంత ప్రాక్టికల్ సమస్యలు వేరు, బయట వచ్చే విమర్శలు వేరు. కానీ సక్సెస్ఫుల్ గా నడుస్తున్న స్కీమ్ అంటే మహాలక్ష్మిలో బస్సులో ఉచిత ప్రయాణం అనేది వాళ్ళు పెట్టిన వాటిలో అన్నిటిలోకి బాగా సక్సెస్ గా ఇంప్లిమెంట్ అవుతున్న స్కీమ్. అసలు అందులో ఏమన్నా దాని మీద కూడా విమర్శలు ఉన్నాయా, వ్యతిరేకత ఉందంటే ఉండొచ్చు. కాక ఇప్పుడు జెంట్స్ కి ఎప్పుడు సీట్ దొరకకపోతే ఎంతో కొంత వానికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, దాన్ని మనం పెద్ద వ్యతిరేకత చూడలేము. కానీ బాగా ఉమెన్ మాత్రం యూటిలైజ్ చేసుకుంటున్న స్కీమ్లలో బస్ స్కీమ్ అనేది చాలా క్లియర్ కనపడుతుంది. అట్లాగే మహిళలకు 2500 ఆర్థిక సాయం అందిస్తున్నారు. అది ప్రారంభం కాకపోవటం ఒకటి, వాళ్ళు కొంచెం నిరాశగా ఉన్నారు. ఇంకా అదర్వైజ్ చూస్తే మీకు రైతులలో వాళ్ళు రైతు రుణమాఫీ చేశారు, అట్లాగే 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇచ్చారు. ఇట్లా అన్ని చోట్ల కూడా ఉమెన్ కలెక్టివ్గా అక్కడక్కడ షేర్ అనేది ఉమెన్ కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మనకి. అది ఓకే సార్, ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలన ఎలా ఉంది అనే మీ మొదటి ప్రశ్నకి 35 మంది బాలేదని చెప్పారు, 31 మంది బాగుంది అన్నారు, 22 మంది పర్వాలేదు, చెత్తగా ఉంది అనే వాళ్ళు 12 మంది ఉన్నారు. సో ఈ 12 మందిని పర్వాలేదు అనే కేటగిరీస్ గురించి కాకుండా 31:35% ఈ రెండు రేషియోస్ కంపేర్ చేసినప్పుడు నేను అంటానంటే కాంగ్రెస్ వాళ్ళు ముందు ఆ చెత్తగా ఉందే తీసుకోవాలంట నేను. ఎందుకంటే 12% ప్రజలకి మన మీద కోపం గట్టిగా వస్తుంది, వ్యతిరేకత బాగా పెరుగుతుంది అనే దాన్ని తీసుకుంటే భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే బాగుపడదలుచుకుంటే అక్కడి నుంచి మొదలు పెట్టాలి. బట్ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు, ఇది మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు లేదంటే మాకు వడన్ పార్టీ వాళ్ళు అని 12% ని క్యాల్కులేట్ చేస్తారు. అంటే జనరల్ గా ఈసారి ఏమైందంటే చాలా పని కట్టుకొని కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టాలి, మళ్ళీ హ్యాట్రిక్ ఇవ్వకూడదని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పౌర సమాజం గట్టిగా పనిచేసింది కేసీఆర్ కి, టీఆర్ఎస్ వ్యతిరేకంగా. వాళ్ళందరూ ఏం ఆశించి అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో అది జరగకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళు చెత్తగా మాట్లాడుతుంది వాళ్ళే అనమాట. సో అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ ఈ 1 year లో జరగకపోవటం, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవటం, ఈ ప్రభుత్వం ఇలా ఉంటదని వాళ్ళు భావించిన దానికి భిన్నంగా ప్రభుత్వం ముందుకు పోతున్నసరికి అరే వీళ్ళు అనవసరంగా గెలిపించినవరా అనే ఫీలింగ్ వచ్చిన వాళ్ళే ఆ 12% మంది. సో పాస్ మార్కులు అయితే దగ్గరగా వచ్చారు, బాగుంది, పర్వాలేదు, కలుపుకున్నా మనకి 53 దాకా వస్తుంది, పర్వాలేదు, అంటే నాట్ బ్యాడ్ నాట్ గుడ్. సో ఈ గ్రాఫ్ 35% బాగోలేదు అన్న పాయింట్స్ వీళ్ళు ఏ సెక్షన్ లోకి వస్తారంటే కేసీఆర్ పరిపాలనలో ఇచ్చిన సంక్షేమ పథకాలని కంటిన్యూ చేయలేకపోవటం వల్ల ఎవరైతే జేబులోకి డబ్బులు రావట్లేదో వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మీకు చూడండి, ఇప్పుడు రైతు రుణమాఫీ చేశాడు, రుణమాఫీ ఏమైంది, బ్యాంకులో ఉన్న అప్పు తీరిపోయింది కానీ మీ జేబులోకి నా జేబులోకి రూపాయి రాలేదు కదా. గతంలో అట్లా కాదు, కేసీఆర్ ఏ స్కీమ్ పెట్టినా జేబులోకి డబ్బులు వచ్చేది, సాయంత్రం వైన్ షాప్ పోయేది, అది వేరే విషయం. కానీ ఆ జేబులోకి డబ్బు అనేది కనిపించాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 500 రూపాయలకు సన్నాలకు బోనస్ ఇచ్చే 500 రూపాయలు చాలా తక్కువ మంది పండిస్తారు సన్న ఓట్లు తెలంగాణలో. ఓన్లీ దొడ్డు బియ్యం ఎక్కువ మంది పండిస్తారు. సో సన్న బియ్యం పండించిన వాళ్ళ సంఖ్య ఎంత, చాలా తక్కువ. ఎంత కొట్టుకుంటే కూడా 2000 కోట్లు ఉండదు అది. కానీ 21,000 కోట్లు రుణమాఫీ చేసినా కానీ ఈ రోజు రైతులు సాటిస్ఫై అయ్యలేరు, ఎందుకంటే జేబులో డబ్బు కనపడలేదు, బ్యాంకులో ఉన్న అప్పు మాయమైంది అంతే, మన ఇంట్లోకి ఏం రాలేదు. సో అందుకని వీళ్ళందరూ కూడా అంటే పోయి మాకు ఇంకేం చేయలేదు, ఈవెన్ దో 2000 పెన్షన్ 4000 చేస్తాడు, అది కూడా చేయలేదు. మిగతా పథకాలలో కళ్యాణ లక్ష్మి లేదు, ఈ రైతు బంధు లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, గొర్రెల పథకం లేదు, పాత పథకాలు ఏవి కూడా ఈ ప్రభుత్వం కంటిన్యూ చేయకపోవటం వల్ల సో ఖచ్చితంగా న్యాచురల్ ఆ మాత్రం వ్యతిరేకత. అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి చాలా యూనిక్ గా వాళ్ళ స్టాంప్, వాళ్ళ మార్క్ అనేది చూపించాలనుకుంటున్నాను. అవన్నీ కేసీఆర్ గారు పెట్టినవి మేమెందుకు ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ కూడా అనుకొని ఉండొచ్చు కాక. ఖచ్చితంగా అనుకుంటది. ఇందులో ఇంకా
కఠోరమైన నిజం ఏంటంటే ఈయన పాత పథకాలు చేయాలన్న డబ్బులు లేవు, కొత్త పథకాలు చేయాలన్న డబ్బులు లేవు. అక్కడ ఖజానా ఖాళీ చేసిపోయినాడు. అక్కడ మనకు వచ్చిన కామెంట్ లో కూడా ఒక కామెంట్ ఉంటది, కేసీఆర్ పోతూ పోతూ చిప్ప చేతికి ఇచ్చిపోయాడు, ఆ గల్లపెట్టలు ఏం లేవు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, రోజు రోజు సంపాదించాలి, ఏ రోజు ఆ రోజు అప్పులకు వడ్డీలు కట్టడం సరిపోతుంది, ఈయన మాత్రం ఏం చేస్తారని పాపం రేవంత్ మీద సానుభూతి చూపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి కూడా ఇప్పుడు మన జేబులో 100 రూపాయలు ఉంటే 75 రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద కష్టం కాదు. కానీ 25 రూపాయలు ఉండి 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 75 రూపాయలు అప్పు చేయాల్సిందే కదా. ఈ రోజు రేవంత్ సర్కార్ కూడా అప్పులు చేసి మళ్ళీ పాత అప్పులను కడుతూ పోతుంది. ఓకే, సో ఈ 31% బాగుంది అనే కేటగిరీ ఏంటి? వీళ్ళకి ఏంటంటే ఒకటి, రాష్ట్రంలో ఒక స్వేచ్ఛాయుతమైన ప్రభుత్వం వచ్చింది, కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ లాస్ట్ 2 years పోలీసులను నమ్ముకొని పరిపాలన చేశారు. మీరు ఇట్లా మాట్లాడితే తీసుకుపోయి అరెస్ట్ చేశారు కదా. ఆ సోషల్ మీడియా అయినా, యూట్యూబ్ అయినా, ఏ మీడియా వాళ్ళైనా, ఏ ప్రజా సంఘమైనా, ఎలాంటి రాజకీయ పార్టీ అయినా ఈ కొంచెం యాంటీగా మాట్లాడుతుంటే తెల్లారి జైల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో ఆ పరిపాలన నుంచి కొంచెం ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టడం అనే ఒక విజువల్ అనేది తెలంగాణ ప్రజల్లో చాలా మందికి ఊరటనిచ్చింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎన్ని రోజుల తర్వాత పోలీసులు వాడుతున్నాడు ఏందనేది మళ్ళీ మనం సమీక్షించుకోవచ్చు. కానీ ఓకే, మళ్ళీ కేసీఆర్ గెలిస్తే మనని బతకనిస్తారా లేదా, ఊపిరి పీల్చుకుంటావా లేదా అని భయపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ స్వేచ్ఛగా హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటారు. అంటే ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చింది, మరీ నియంత్రణలాగా కాకుండా. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుకోవడానికి ఒక వేదిక దొరుకుతుంది. ప్రజావాణి అనేది ఒకటి ఉంది. ప్రజావాణిలో పోయి సమస్య చెప్తున్నాం. అంతకుముందు ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఉండేది. సో ప్రజావాణిలో ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు సమస్యను చెప్తున్నారండి, వాటి పరిష్కారం ఎంత వరకు ఉంది అక్కడ? అది మన దగ్గర ఆ స్లైడ్ కూడా ఉంది, ఎంత పరిష్కారం చేస్తున్నారు, ఏమవుతుంది అనేది కూడా మన దగ్గర సెకండ్ క్వశ్చన్ అది ఉంది. సో ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరిస్తున్నారా? సో మీకు అవుతున్నాయన్న శాతం 16% కనపడుతుంది. అంటే మీరు అన్న అభిప్రాయం అక్కడ కనిపిస్తూనే ఉంది. నా అభిప్రాయం కాదు. అయితే కొన్ని మాత్రమే అనే దానికి 34% హైయెస్ట్ మనకి ఎందుకు కనపడుతుంది అంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఒకటి. అంటే ఇప్పుడు ఏమైందంటే అండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ప్రజావాణి దరఖాస్తు వచ్చిందని ఆయనే చెప్పాలి, పరిష్కరించిన కూడా ఆయనే చెప్పాల్సిన పరిస్థితి. అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, మిగతా క్యాబినెట్ మంత్రులు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా పనిచేయాలి కదా. అన్ని రేవంత్ రెడ్డి చూసుకోవాలంటే కూడా సాధ్యం కాదు కదా. సరే, ఇక్కడ ఏమైందంటే ఫీడ్బ్యాక్ సిస్టమ్ లో కొంచెం లోపం ఉంది. అంటే మీరు అప్లికేషన్ ఇచ్చారు, మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో మళ్ళీ మీకు వెనుక ఫీడ్బ్యాక్ రావట్లేదు. మీ పని అయ్యిందా కాలేదా, కాకపోవడానికి కారణం ఏంది, ఈ విషయాలన్నీ కూడా నేను కాగితం పెట్టేసి వస్తున్నా, మళ్ళీ నాకేమైందో తెలుస్తలేదు. దానివల్ల వీళ్ళందరూ కొంచెం దాని మీద యాంటీకి కనపడుతున్నారు. సో ఎంతో కొంత అయితే ఒక నా సమస్య ప్రభుత్వం దృష్టికి పోయిందని సాటిస్ఫై అవుతున్న లెవెల్ 16% ఉంది. కావట్లేదంటే నా పని కాలేదంటే కాలేదని చెప్తున్నారు. అయిన చోట లేదా కొన్ని మాత్రమే అవుతున్న చోట మాత్రం మనకు 34% వరకు కనబడుతుంది. ఓకే, సో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు అవుతున్నాయి అనుకుంటున్నారా? ఇదే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1 year కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి మార్క్ గవర్నెన్స్ కి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పిల్లర్ క్వశ్చన్ నిజంగానే. సో 62% మంది కొన్ని మాత్రమే అని చెప్తున్నారు. 6 గ్యారంటీలు వాళ్ళ మేనిఫెస్టో, వాళ్ళు ఏమంటారు ఇంకా బేబీ థింగ్ అని చెప్పాలి గవర్నమెంట్ లో. సో అంటే ఇప్పుడు ఈ 6 గ్యారంటీలో అండర్గా 13 ఇష్యూస్ ఉన్నాయి. 13 issues లో ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 1 year లో 5 issues మాత్రమే అడ్రస్ చేశారు, అంటే ఇంప్లిమెంట్ చేశారు. మిగతా 8 issues ఇంకా ముట్టుకోలేదు. ముట్టుకోవడానికి కూడా కారణం కేవలం ఫైనాన్సే. ఆ ఫైనాన్స్ సమస్యల వల్లనే మిగతా 8 గ్యారంటీలు 8 అంశాలను కూడా ముట్టుకోలేకపోతున్నారు. ప్రధానంగా 500 సిలిండర్ ఒకటి, 200 రూపాయలు 200 యూనిట్ల కరెంటు బిల్లు ఒకటి, బస్సు పథకం ఒకటి, ఆరోగ్యశ్రీ పెంచడం ఒకటి, ఇట్లాంటి 4-5 అంశాలు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి. సో ఇవి చేయాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫైనాన్స్తో ముడిపడుకున్న అంశాలు కనుక బడ్జెట్ వస్తేనే పోతుంది. రేపు సంక్రాంతి నుంచి మనకు రైతు భరోసా ఒకటి స్టార్ట్ చేస్తా అంటున్నారు. అదొకటి జరిగితే కనుక మీకు రైతాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎంతో కొంత అగ్రికల్చర్ సెక్టర్ వరకు దాని చుట్టూ ఉండే అనుబంధ పరిశ్రమ వాళ్ళు ఎంతో కొంత హ్యాపీ ఫీల్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఓకే, సో ఈ 62% లో ఇంకా మీరు తెలుసుకున్న అంశాలు ఏంటండి? అంటే ఎస్పెషల్లీ ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకు సంబంధించి చాలా పర్టికులర్ ఉంటారు. అదే గెలుపోటములకు కారణం అవుతూ ఉంటుంది. సో ఈ ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఆ మేనిఫెస్టోలోని 6 అనేది చాలా వైబ్రెంట్ ఫిగర్ యాక్చువల్ గా కాంగ్రెస్ కి. ప్రతి సంవత్సరం 6 అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు 62% వచ్చింది. అదే, ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఉన్న ఏకైక అడ్డంకి ఫైనాన్సే. ఇక్కడ చేయకూడదని గవర్నమెంట్కి ఏం లేదు, ఎందుకు చేయాలన్న వ్యతిరేకత ప్రభుత్వంలో ఏం లేదు. వాళ్ళకున్న ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఈసారి రైతు రుణమాఫీ చేశారు ఈ 1 year లో, నెక్స్ట్ ఇయర్కి రుణమాఫీ ఉండదు కనుక ఆ డబ్బులు తీసుకొచ్చి రైతు
భరోసా కింద ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మిగతా పథకాలను కూడా అయితే నేను అనుకోవటం లాస్ట్ 2 years లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ ఇయర్ వచ్చినప్పుడు మనకు ఈ మేనిఫెస్టోని కంప్లీట్ చేయడానికి వాళ్ళు అప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు చేసినా జనం మర్చిపోతారనే ఐడియా వాళ్ళకు కూడా ఉంది. సో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి అని చెప్పి వీళ్ళు చేసిన సర్వేలో 62% మంది కొన్ని మాత్రమే అమలవుతున్నాయి. మనకు కూడా తెలుసు ఓపెన్ గా ఈ రోజు బీఆర్ఎస్ ప్రధాన టార్గెట్ మేనిఫెస్టోలో అంశాలు మీరు ఫుల్ఫిల్ చేయట్లేదు, ఎప్పుడు చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తోంది. ఫ్రీ బస్ అనేది అండ్ రైతు బంధుకు సంబంధించి అలాగే కొన్ని ఉద్యోగాలకు సంబంధించి వీటిని మాత్రం క్లెయిమ్ చేస్తున్నారు కానీ మిగతా గ్యారంటీస్ కి సంబంధించి ఎక్కడ ఫోకస్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. అండ్ 20% మంది కావు అని చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. అది ఇక్కడ రెడ్ మార్క్ లో చూపించారు. అండ్ అవుతాయి అని నమ్మకంతో ఇంకా టైం ఉంది, ఇంకో 4 ఏళ్ల సమయం ఉంది, ఇప్పుడు జస్ట్ 1 year అయింది. 14% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ కాంగ్రెస్ పార్టీ ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తుందని చెప్పారు. అండ్ కొన్ని మాత్రమే అమలు చేయగలదు అని 62 మంది చెప్తే అసలు కావు తెలియదు అని చెప్పి 4% మంది, అసలు కావు అని 20% మంది ఇక్కడ చెప్పడం జరిగింది.